ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నూరు పోగే ఉరితాడు, రాష్ట్రంలో నేతనల్ల మృదంగం మోగుతోంది. 7 నెలల్లో 12 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. చాలా ఆవేదన పూరితమైనటువంటి వార్త ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వర్క్ ఆర్డర్స్ మొత్తం నిలిపివేయడం, తద్వారా చేనేత కార్మికులకు ఎటువంటి ప్రోత్సాహకాలు కల్పించకపోవడంతో వాళ్ళు బతుకు మీద ఆశలు వదులుకొని బలవన్ మరణాలకు పాల్పడుతున్నటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, నరసింహారెడ్డి గారు, ఎందుకు రాష్ట్రంలో నేతనల మరణ మృదంగం కొనసాగుతుంది? ప్రభుత్వం మాకుంది, మా కోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుంది అన్న నమ్మకాన్ని ఎందుకు వాళ్ళు కోల్పోయారు ఇవాళ? గుడ్ మార్నింగ్ అండి, టీ న్యూస్ వీక్షకులకు, శ్రీశైల్ రెడ్డి గారికి. ఇప్పుడు రాజేష్ గారు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రము అనేది ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము బడుగు బలహీన వర్గాల మైనార్టీకి చెందిన వాళ్ళు 85 to 90% ఉంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కూడా కుల వృత్తిని నమ్ముకున్న వాళ్ళు బతుకుతున్న కులాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు చేసే వృత్తిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది. యాదవులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, అందరికంటే ఎక్కువ చేనేత కార్మికులు. దరిదాపు 7-8 జిల్లాలలో వీళ్ళు విస్తరించి కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ తమ వృత్తిని నమ్ముకొని, పిల్లలు ఎటుపోయినా వేరే చదువులకు పోయినా కానీ ఉన్నవాళ్ళు మాత్రము చీరలు వేసుకుంటూ తమ వృత్తిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు ఉంది. కేసీఆర్ గారు మానవీయ కోణంలో వృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికులకు ఖచ్చితంగా మనము సహాయం చేయాలని చెప్పి, ఈరోజు కాదు రాజేష్ గారు, పవర్లో లేనప్పుడే, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే విపరీతమైన ఆత్మహత్యలు సిరిసిల్లలో జరుగుతుంటే జోల బట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా 50 లక్షలు రివాల్వింగ్ ఫండ్ కింద వారు దానం చేసినారు. ఇప్పుడు కాదు నేను చెప్పేది, అధికారం సంగతి పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి కాకముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే విపరీతమైన ఆత్మహత్యలు జరుగుతుంటే సిరిసిల్లలో 50 లక్షల రూపాయలు జోల బట్టి దానం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. నేను రాజకీయాల కోసం మాట్లాడతలే, నేను అంతకుముందే కేసీఆర్ గారికి ఆ అవుట్లుక్ ఉంది. సిరిసిల్ల అనేది నేత కార్మికుల యొక్క, చాలామంది నేత కార్మికులు అక్కడ బతుకుతూ ఉంటారు వృత్తిని నమ్ముకొని. అది నేత పవర్లూమ్ కావచ్చు, చేనేత కావచ్చు, 2 రంగాలలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ సిరిసిల్లాలో ఉన్నారు. నల్గొండలో భూదాన్ పోచేపల్లి కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. సిరిసిల్ల అనేది నేతన్నల ఉరిసిల్ల అని కూడా ఒకప్పుడు పేరు పడ్డది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా కేసీఆర్ గారు, అది కేటీఆర్ గారి నియోజకవర్గం కావటం కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వీళ్ళని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలని అనేకమైన కమిటీలు వేసి దాని మీద విపరీతమైన సబ్సిడీలు ఇవ్వటం జరిగింది. అది నేత మిత్ర కావచ్చు, ఎన్ని సబ్సిడీ, నూలుకు సబ్సిడీ 40% సబ్సిడీ కావచ్చు, వాళ్ళు 5,000 కడితే వీళ్ళు 16,000 ఇవ్వడం కావచ్చు. అట్లా చెప్పుకుంటూ పోతే మార్కెట్ ఇన్సెంటివ్ కావచ్చు, మౌలిక రంగాల ఉత్పత్తులు కావచ్చు, హ్యాండ్లూమ్ పార్క్ కావచ్చు. గద్వాల్లో ఇప్పుడు గద్వాల కూడా, నారాయణపేట కూడా మందే, అక్కడ కూడా చేనేత కార్మికులు ఉంటారు, మహబూబ్నగర్ జిల్లాలో. ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే ఆ రంగానికి ఇచ్చి, అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము బతుకమ్మ చీరలు పేద మహిళా మనులకు ఇవ్వాలని నిర్ణయం చేసిన తర్వాత 2017 నుంచి రాజేష్ గారు సంవత్సరానికి దరిదాపు ₹1,00,000 నుంచి 2 లక్షల చీరల సంఖ్య చెప్తున్నాను నేను, ఆర్డర్ ఇచ్చి వాళ్ళ దగ్గరనే పర్చేజ్ చేసి అవే తెలంగాణ రాష్ట్రంలో సప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ పేద మహిళా మనులకు. ఇది ఇప్పుడు కార్మికుల గురించి, పేద కార్మికుల గురించి, నేతల గురించి ఆలోచించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇంకా పవర్లూమ్కి సంబంధించి కూడా అనేకమైన రాయితీలు ఇచ్చి దాన్ని కూడా గాడిలో పెట్టాలని ప్రయత్నం చేసినారు. ఈరోజు మీ పరిపాలనలో, 7 నెలల పరిపాలనలో మీరు ఉన్నాయన్నీ కూడా కట్ చేసినారు. అసలు నేతన్నలు ఒకటి ఉంటారు, వీళ్ళు వృత్తిని నమ్ముకున్న బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, వీటి మీద శ్రద్ధ పెట్టాలి, వీళ్ళని పైకి తీసుకురావాలి, ఆత్మహత్యలు జరగకుండా చూడాలి, వీళ్ళ ఆర్థిక పెంచాలి, జీవన ప్రమాణాలు పెంచాలనే ఐడియా అసలు మీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి ఉందా అండి? లేదు. మంత్రి ఎవరో తెలియదు మనకి ఇంతవరకు, ఆ మంత్రి ఎడిపోయిందో తెలియదు, ఏం పట్టించుకోరు, ఎక్కడ లేదు. ఆ జిల్లా నుంచి ఉన్నాయన, అక్కడ ఉన్నాయన, కాంగ్రెస్ నాయకుడు ఓడిపోయిన సిరిసిల్ల నాయకుడు ఏమంటారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఏమంటే అవి అమ్ముకొని బతకండి, పాపడాలు అమ్ముకోండి, కండం చేసే విధంగా మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ కల్చర్ చెప్తున్నా నేను, ఏదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి కాదు. కాంగ్రెస్ అంటేనే ఆత్మహత్యల తెలంగాణే, ఆత్మహత్యల రాష్ట్రమే. 12 మంది ఇవాళ 7 నెలల్లో పోయినారు. రైతులు దరిదాపు 250 మంది, 300 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో కార్మికులు దరిదాపు 40-50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరైనా ఒక్క మంత్రి ఇంతవరకు పోయి ఆత్మహత్య చేసుకున్న రైతులు మీరు మందలించినారా, ఓదార్చిన? అసలు ఎందుకు చేస్తున్నామ్మా, ఏంటి మీ కారణం,
ఏమన్నా మాట్లాడినారా అండి ఎక్కడైనా మొత్తం ఉమ్మడి 10 జిల్లాలలో 33 జిల్లాలలో నో ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. ఆటో కార్మికులు పిలిచి చర్చించమంటే చర్చించరు మీరు. ప్రజాస్వామిక తెలంగాణ గడీలు బద్దలు కొట్టిన ఆ బద్దలు కొట్టిన ఏది చర్చించడానికి నేను టైం దొరుకుతలేదు. ఢిల్లీకి ఇలా 20 సారి ఇలా ముఖ్యమంత్రి 20 సార్లు ఢిల్లీకి. 7 నెలల పాలన నువ్వు సాధించింది ఏంటంటే ఢిల్లీ తిరగటం, వాళ్ళ గులాములు కావటం, నెల సూట్ కేసులు పంపేయటం, నీ అధికారాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి. ప్రతి మంత్రికి ఇదే ఆలోచన. తమ అధికారం పోకుండా మంత్రి పదవి పోకుండా ఎట్లా కాపాడుకోవాలనేదే తప్పితే 12 మంది చేనేత కార్మికులు చనిపోయినారు. పోనీ అక్కడ ఓడిపోయిన అభ్యర్థి పోయిందా, మంత్రి పోయిందా? కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి. ఎందుకు పోరండి పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి? ఓట్లు వేయించుకోవడం తెలుసు, ప్రజలను మభ్యపెట్టి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చేయాలి. మీరు చనిపోతుంటే కూడా మీరు అడ్రస్ చేయలేకపోతే దేనికి మీ పరిపాలన? దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలనకు పనికిరాడు. ఆయనకు తెలియదు పరిపాలన. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కానీ స్కాములు పరిపాలన అయిపోయింది. పొన్నం ప్రభాకర్ గారి టికెట్లు కావచ్చు, ఫ్లయాష్ కుంభకోణం కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు మధ్య కుంభకోణం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ ధాన్యం కొనుగోలు అమ్మకాలు కావచ్చు, ఇది మిగిలింది అలా తెలంగాణలో. రైట్. సుశీల్ రెడ్డి గారు, చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పిస్తే వాళ్ళకి ఇటువంటి పరిస్థితి రాదు, చాలా ఆత్మగౌరవంతో వాళ్ళు బతుకుతారు. అదే నిరూపించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 నుంచి 2023 వరకు 7 సంవత్సరాల కాలంలో బతుకమ్మ చీర ఆర్డర్లు కావచ్చు, తర్వాత వాళ్ళకి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళకు ఒక నమ్మకం కల్పించింది. ఇవాళ ఆ నమ్మకం అనేది ఎందుకు చేనేత కార్మికులు కోల్పోయారు? రాజేష్ గారు నమస్తే, నరసింహారెడ్డి గారు నమస్తే, ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. రాజేష్ గారు, ఇప్పుడు ఏమైతుందంటే వ్యవసాయము చేనేత ఈ 2 రంగాలు కూడా స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైనాయి. అది కంటిన్యూస్ గా ఈ 75 ఏళ్లలో ఈ దేశాన్ని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పరిపాలించినాయి. రైతాంగం, వ్యవసాయ రంగము, చేనేత రంగము అసలు ఏ రోజు వాళ్ళ ప్రయారిటీ కాకపోవడం వల్ల సమస్యలు మొదలైనాయి. అయితే ఉద్యమ సమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే ఎట్లయితే రైతుల గురించి కేసీఆర్ గారు ఆలోచించిండ్రో, నిజానికి రాజేష్ గారు ఒక విషయం చెప్తా, 1997 ప్రాంతంలో ఏది ఇంకా కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే అప్పుడు దగాపడ్డ తెలంగాణ అనే పేరుతో సంకలనాలు తీసుకొచ్చేది. ఆ సంకలనాలకు సంబంధించి చాలా మంది పెద్దవాళ్ళతో, గాదా ఇన్నయ్య గారు లాంటి వాళ్ళతో కేసీఆర్ గారు చర్చలు చేసేది. అప్పటి నుంచే ఎట్లా ఈ వలసవాదులు, సీమాంధ్ర పాలకులు తెలంగాణని దోస్తున్నారు, దాని కారణంగా రైతాంగము, చేనేత ఎంత నిర్లక్ష్యానికి గురైంది, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మేము చూసినాం 94 నుంచి చాలా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ కూడా పోయినాం. అప్పుడు చంద్రబాబు హయాంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి. ఇవన్నీ కూడా 97 నుంచి కేసీఆర్ గారు వాటి మీద వర్క్ చేసి వాటికి మొత్తం గణాంకాలన్నీ సేకరించి ఆయన అప్పుడు కూడా 10, 12, 18 గంటలు ఆయన కూర్చుని ఇవన్నీ పాలసీలు రూపొందించిన ద్వారా ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన జోలెబట్టి ఆ రోజే అధికారంలోకి రాకముందే ఆ రోజు చేనేత కార్మికులకి చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. ఇప్పుడు కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి సంవత్సరము దాదాపు కోటి రూపాయలు బతుకమ్మ చీరల మీద స్పెండ్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి అండగా నిలిచింది. అయితే ఈ రోజు అన్ని రంగాలు ఎట్లయితే నిర్లక్ష్యానికి గురవుతున్నాయో, ముఖ్యంగా రైతాంగము, చేనేత రంగము రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇది చాలా చాలా అట్టడుగు స్థాయికి, అధమ స్థాయికి పడిపోయింది. దానికి 2 కారణాలు. ఒకటేమో వీళ్ళకు తెలంగాణ మీద ప్రేమ లేదు. ఏ రంగం, రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, ఇంకొకరని కాదు, ఎవరి మీద కూడా ప్రేమ లేదు. ఫస్ట్ పాయింట్. వాళ్ళ ఎంతసేపు కూడా వాళ్ళు దాచుకోవడం అనేది జరుగుతా ఉన్న తప్ప ఇంకోటి లేదు. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు పరిపాలన చేత కాదు, ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గాని ఆయనకు ఒకటి అనుభవం లేదు. ఆయనకు ఎవరు సరైన అడ్వైజర్స్ అంటే ఆయన చుట్టూ సలహాదారులు ఉండొచ్చు. ఆ సలహాదారులు ఏం చేస్తారు? ఏ ఎమ్మెల్యేని గుంజాలి, ఎవరిని ఎట్లా మభ్య పెట్టాలి, ఎవరిని ఎట్లా బెదిరియాలి, ఎవరి ఆస్తులు ఇవి చేయాలి, ఎవరిని గుంజుకోవాలి, ఎక్కడెక్కడ కమిషన్లు వస్తాయి. నిన్న కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు, మీరు మూసీ సుందరీకరణకి 16,000 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే 10 రెట్లు పెంచింది. ఎందుకు? ఇవన్నీ దాచుకోవడం, ఢిల్లీకి కప్పం కట్టడం.
ఈ రోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ గతి 2 రాష్ట్రాల్లో తప్ప వాళ్ళు లేరు. ఆ పార్టీ నడవాలంటే వీళ్ళే మూటలు మోయాలి. సో కాబట్టి ఏంటంటే ఈ 2 కారణాల వల్ల మూసీ సుందరీకరణ కోసం ఈ- 1.5 లక్షల కోట్లు ఎందుకనేది కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. యా, చిన్న బ్రేక్ యా, తీసుకున్న యా, బ్రేక్ యా, తర్వాత ఈ అంటే అంశం నేను గురించి మాట్లాడదాం. నేను సందర్భంలో ఏం చెప్తున్నానంటే వాళ్ళ దోపిడీ అసమర్థ పాలన కారణంగా ఈ రోజు చేనేత రంగం ఇట్లా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఇది Right. చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ రోజు 12 మంది చనిపోయింది. ఇది మీడియాలో వచ్చింది, పేర్లతో సహా తారీఖులతో సహా అన్ని ఇస్తే మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే మేధావులు ఇవన్నీ తీసుకుపోయి ఆయనతో చర్చించాలి. అవును. నేను డిమాండ్ సో చేస్తున్నాను ఇంకా కూడా వీళ్ళందరికీ. ఇంకెవరన్నా అటువంటి ఏం ప్రయత్నం చేస్తున్నారు? చేయకుండా ఒక ధైర్యంగా బతకడం కోసం, ధైర్యంగా ఉండడం కోసం అనేది డెఫినెట్ గా నమ్మకం కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా కనిపిస్తుంది. చిన్న బ్రేక్ ఇప్పటికి తీసుకుందాం. కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిందలేస్తుంటూ కూర్చున్నారు ఆయన చుట్టూ ఉన్న మేధావులు. సరే రేవంత్ రెడ్డికి అయితే దమాక్ లేదు, ఆయనకు పరిపాలన శాత కాదు. మరి మేధావులన్నా బీఆర్ఎస్ నియంతలు గడిలు బద్దలు కొట్టి ఈ రోజు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపించడమని జబ్బలు తెచ్చుకునే మేధావులు ఏం చేస్తున్నారండి, వాళ్ళు చెప్పాలి కదా. 80,000 కోట్లతోనే కాళేశ్వరం సాకారం చేస్తేనే కాంగ్రెస్ పార్టీలు రకరకాలుగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా గగ్గోలు పెట్టారు. ఇవాళ మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు ఎందుకు అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నరసింహారెడ్డి గారు. అంటే వాస్తవానికి మూసీ సుందరీకరణకు సంబంధించి ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వమే దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దానికి ఒక చైర్మన్ పెట్టి నివేదికలు తెప్పించుకొని అన్నీ చేసి రెడీగా ఉన్నాయి. కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దరిదాపు 3,500 కోట్లు పెట్టి సివరేజ్ ప్లాంట్స్ మొత్తం రెడీ అయిపోయినాయి, ఓపెనింగ్ అయిపోయినాయి, స్టార్ట్ అయినాయి. అంటే మూసీ నుంచి వచ్చే మురుగునీరుకు సంబంధించి శుద్ధి చేసి మళ్ళీ మూసీలకు వెళ్ళటం సుందరీకరణ. అంటే సుందరీకరణలో భాగంగా ఇప్పుడు ఇక్కడి నుంచి పోయి తుంగతుర్తి నియోజకవర్గం అట్లే పోయి ఆలేరు నుంచి పోయేటప్పటికే మూసి ఇంకా మురుగునీరుతోనే పోతుందనే ఉద్దేశంలో హైదరాబాద్ దాటగానే మురుగునీరే వస్తుందిగా మూసీలో, అది ఉండకూడదని చెప్పి ఆ వదిలే నీళ్లను మూసీ నీళ్లను సివరేజ్ ప్లాంట్లకు మళ్లించి పెద్ద ఎత్తున ఒక 3,500 కోట్లు ఖర్చు పెట్టి శుద్ధి చేసిన నీళ్లను మూసీలకు వదలటం అనేది ప్రధానంగా మురికి నీరుని తీసేయటం అనేది సుందరీకరణలో బాగా ఫస్ట్ అది తీసేయాలి, వాసన రాకుండా చేయాలంటే. ఆ కార్యక్రమం ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. ఇంకా సుందరీకరణకు సంబంధించి మిగతా వాడిని ఇక్కడి నుంచి అక్కడి వరకు మూసీ మీద ఒక రోడ్డు వేయడం కావచ్చు, 2-3 ప్రతిపాదనలు అప్పుడు ఉండే. ప్లస్ మూసీ వెమ్మడికి సంబంధించి ఎటు కూడా ఒక అరెకరం జాగా తీసుకొని అటు ఒక ఎకరం ఇటు ఒక ఎకరం తీసుకొని పార్కులు డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలని అక్కడ వెళ్ళి చూసి రావడం ఇవన్నీ కూడా జరిగింది. దానికి కూడా ఒక నివేదిక వచ్చింది. దరిదాపు 17,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి నివేదిక ఉన్నది. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి టేబుల్ మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన 17,000 కోట్ల బడ్జెట్, ఆయన పురపాలక శాఖ మంత్రి కాబట్టి ఇప్పుడు నీ టేబుల్ మీద ఉంది రేవంత్ రెడ్డి గారు, అది నీ టేబుల్ మీద 17,000 కోట్ల నివేదిక ఉంది. ఇది కాక నువ్వు చేస్తుంది ఏందో ఒక వైట్ పేపర్ మాకు సుందరీకరణలో భాగంగా నువ్వేం చేయబోతున్నావు మూసీని ఒక వైట్ పేపర్. ఏ ప్రాజెక్టు లేదు, హర్రాజు పాట వేసినట్టుగా ఒకసారి 50,000, ఒకసారి 75,000, ఒకసారి 150,000. దేనికోసం మీరు ఇలా కమిషన్లు దొబ్బడానికి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాజేష్ గారు ఆయన నెలకు 200 నుంచి 250 నుంచి 300 కోట్లు అధిష్టానాన్ని పంపాలి. మొన్న ఎన్నికలకు ఎంతో పంపారు, ఒక 2,000 కోట్లు ఏమో పంపిండు ఈయన డీకే శివకుమార్. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు 1,000 కోట్లు పంపామని ఉన్నది. పబ్లిక్ రహస్యం ఇలా మనం లైవ్గా చెప్పడానికి మనకేమి భయం లేదు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో తిరుగుతున్న వాస్తవాలు, కాంగ్రెస్ నాయకులు బయట మదనపడుతున్న విషయాలు. 1,000 కోట్లు అంటే ఆయన దేవాలే. ఇప్పుడు ఎస్ఎఫ్టీకి 100 రూపాయలు ఫిక్స్ చేసిండ్రు బిల్డర్ల దగ్గర. ఇక అందరు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళని పిలిచినారు, అందరిని పిలిచి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకి ఇచ్చినారు. బిల్లులు పాస్ చేస్తే 8%. ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఇది బట్టి విక్రమార్క గారు ఆయన తీసుకొని ఆయన ఇచ్చిన కలిపి ఒక 8%. మీకు 100 కోట్ల బిల్లు ఉందంటే మీరు 8% ఇస్తే మీ బిల్లు పాస్ అవుతుంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సంబంధించి సివిల్ సప్లైస్ ఆయన దొప్పకం మొదలుపెట్టిండు. ఇక జూపల్లి గారు ఆయన దొప్పకం ఆయన మొదలుపెట్టిండు. పొన్నం ప్రభాకర్ గారు ఆయన దొప్పకం ఆయన మొదలుపెట్టిండు. ప్రజలు లేదు, పరిపాలన ఏది లేదు. 83,000 కోట్లు పెట్టి దరిదాపు 18 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసి నీళ్ళు ఇస్తేనేమో కాళేశ్వరంలో అవినీతి. మీరు ఒక్క పైసా పెట్టలే ఇంతవరకు, ఉన్న నివేదికని ఇంప్లిమెంట్ చేయలేదు, దాని మీద ఒక కమిటీ వేయలే. రాజేష్ గారు ఇది ముఖ్యం. ఎట్లా పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ చెప్పండి. ప్రాజెక్ట్ కడుతుంటే అంచనాలు మారుతున్నాయంటే వేరు, ఒక క్రమం ఉంటుంది. దానికి అంచనాలు పెరగడానికి ఒక క్రమం ఉంటుంది. పనే మొదలు కాలేదు, అసలు పనే మొదలు కాదు, పేపర్ మీదనే మీరు పెంచుతున్నారు. అంటే దీంట్లో ఆయనకి ఏం కావాలి, ఇప్పుడు ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు కావాలి. అవి యాడ్ చేయాలంటే ఏం చేయాలి, దాన్ని పెంచాలి. ఇప్పుడు ఈయన టార్గెట్ పెరుగుతుంది రోజు రోజుకు. 50,000 కోట్లు అన్నప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ ఒక 100 కోట్లు ఉండొచ్చు, 200 కోట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఈయన టార్గెట్ 300 కోట్లు కాగానే దాన్ని ఇమ్మీడియట్గా తీసుకుపోయి
75,000 కోట్లు చేసింది. ఈ 75,000 కోట్లు ఈయన టార్గెట్ పెరిగింది, మళ్ళీ అధిష్టానం అడిగే డబ్బులు పెరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని 1,50,000 కోట్లు చేస్తుంది. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, దాదాపు అంటే ఫస్ట్ అది 50,000 కోట్లు అన్న, తర్వాత 70,000, ఇవాళ 1,50,000 కోట్లు. అంటే వాళ్ళు అన్నదానికే 3 ఇంతలు ప్రాజెక్టు అంచనాలు పెరిగినాయి. సో దేనికి కాంగ్రెస్ పార్టీ ధనదాహానికి ఇది పూర్తి సాక్ష్యంగా ప్రజలు గమనిస్తున్నారు అనేది కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట. రాజేష్ గారు, కేటీఆర్ గారు నిన్న అన్నారు 1,600 కోట్ల రూపాయలు మేము ప్లాన్ చేసి 1,600 కోట్ల రూపాయలు మూసి సుందరీకరణ చేస్తాము అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ పాలసీగా ఉంది. ఆల్రెడీ ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు విడతల వారీగా ఆ వర్క్ స్టార్ట్ చేసిండ్రు ఆల్రెడీ. అయితే ఈ 1,600 కోట్లు 10 రెట్లు పెంచి ఇప్పుడు 1,50,000 కోట్లు చేయడం వెనకాల 16,000 కోట్లని ఇప్పుడు 10 రెట్లు పెంచి 1,50,000 కోట్లు రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఆయనదే కాబట్టి ఆయన ఇంకా ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నాడు. ఇది ఈ రోజు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి, అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోతున్నారు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, ఇక్కడున్న బీజేపీ నాయకులని కూడా, 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, మీరు ఇద్దరు కలిసి కూడబలుకుని దోపిడీకి తెరలేపుతారా? రేవంత్ రెడ్డి గారు పెట్టే ప్రపోజల్ ని ఆ నిధులు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే నిన్న ఒక ఈయన ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ శర్మ గారు అంటున్నారు ఏమని, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదు, బీజేపీ ప్రభుత్వం ఆయనని టచ్ చేయదు అని. అంటే ఏం జరుగుతున్నది ఇక్కడ అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలని నేను కోరుతాను. మూసీ సుందరీకరణకి 1,50,000 కోట్లు పెట్టడం వెనకాల కారణం ఏంటి? మీరు దోపిడీ, ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ, 2 రేవంత్ రెడ్డి సొంత దోపిడీ. ఈ దోపిడీని అడ్డుకట్ట వేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ మీద ఆల్రెడీ ఆడ కేసు నడుస్తా ఉన్నది, ఓటుకు నోటు కేసు ఉన్నది. మరి దాన్ని ఏం చేస్తున్నారు? ఈ రోజు ఇంకా ఇంత విచ్చలవిడి దోపిడీ. ఆ రోజు ఏమీ లేకుండానే ఆయన మంత్రి కాకుండానే ఏమి కాకుండానే పబ్లిక్ గా 50 లక్షల రూపాయలు ఆయన ఓటుకు నోటు కేసులో దొరికినైనా ఈ రోజు 1,50,000 కోట్ల రూపాయలు ఆయన శాఖలో ఆయన చేయడని మనం ఎందుకు అనుకుంటాం రాజేష్ గారు? ఈ రోజు తెలంగాణ సమాజం కూడా కళ్ళు తెరవాలి, తెలంగాణ మీద కళ్ళు తెరవాలి. బీజేపీ కనుక నిజంగా వాళ్ళ పోరాటం వాస్తవం అయితే రేవంత్ రెడ్డి మీద రాజేష్ గారు, అదే నేనేమంటున్నానంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వ దోపిడీ అనేది సరే మనం మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దోపిడీని అలో చేస్తున్నది ఎవరు? ఆయన చేస్తున్న అరాచకాలకి కళ్ళు మూసుకుని సహకరిస్తున్నది ఎవరు? ఒకటి తెలంగాణ మేధావులు, 2 కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణలో క్రమంగా బీఆర్ఎస్ బలపడుతోంది, మున్ముందు మరింతగా పార్టీ ప్రభావం పెరగబోతోంది అంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జనరల్ సెక్రటరీ పివిఎస్ శర్మ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. దాంతోపాటుగా బీజేపీ మనవడ కష్టమే, దాంతోపాటు రేవంత్ రెడ్డి సర్కారును బీజేపీ ఇరుకున్న పెట్టబోదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఎస్ నరసింహారెడ్డి గారు, సో ఆయన ఎటువంటి ప్రాతిపదికన ఈ బీఆర్ఎస్ బలపడుతుందన్నటువంటి విశ్లేషణ చేశారు. సరే, వారు చెప్పింది 100% కరెక్ట్. వాళ్ళ అనాలిసిస్ ఏంటంటే మనకు దీంట్లో ఇవ్వలేదు. కానీ జనరల్గా రాజకీయ అంశాలు కూడా ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 7 నెలలు అయిన తర్వాత కూడా పరిశీలన చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా 1.8%, ఒక 4,70,000 ఓట్లు తేడా వచ్చినాయి. పెద్దగా ఏదో హై మెజార్టీతో 50%, 30%, 70-80 సీట్లతోనే అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. అవి కూడా మోసపూరితమైన విధానాలు. ఒక రకమైన ఎట్లా సృష్టించినారంటే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, ఒక 2-3 ఇష్యూ చోట్ల దాని చుట్టూ తిప్పినారు రాజకీయం అంతా. ఒకటి ప్రతిభవన్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇట్లాంటి విషయాలతో ఏమైందంటే ఒకటి. రెండో అంశం ఏంది, అన్నీ డబల్ ఇస్తామని చెప్పడం ద్వారా ప్రజలు కొంత మొగ్గు చూపు ఉండొచ్చు. అది కారణంగానే రాజకీయంగా కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాల స్వర్ణయుగం అని అందరికీ తెలుసు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నది తెలుసు. ఇప్పుడు కంపారిజన్ మొదలైంది. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, కరెంటు కేసీఆర్ అన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎందుకు కరెంటు రావట్లేదు? అప్పుడు 2,000 పెన్షన్ వచ్చి 4,000 ఇస్తానండి, ఇంతవరకు 4,000 పెన్షన్ ఎవరికి ఇవ్వలే. ప్రతి మహిళకు 2,500 ఇస్తానన్నాడు. ప్రజా సమస్యలు మీద రాజకీయంగా చెప్తాలే నేను. మీరిచ్చిన హామీలు ఏవి అమలు పరిచినారు? 6 గ్యారంటీల్లో 13 పథకాలు ఉన్నాయి. ఇంతవరకు ఉచిత బస్సు తప్పితే ఏ ఒక్క పథకానికి మీరు అసలు ప్రారంభం శ్రీకారమే చుట్టలే. 2,500 మహిళలకు ఇస్తామన్నారు. 7 నెలలు అయిపోయింది, ఇంతవరకు తెలంగాణలో ఒక్క మహిళ కన్నా 18 సంవత్సరాలు నేను 2,500 ఇచ్చినారా? నో. ఆ 200 యూనిట్ల కరెంట్ అది అటే పోయింది. నిరుద్యోగులకు మోసం చేసిన, రైతులకు నిరుద్యోగులకు జరిగినంత మోసం ఏ వర్గాలకు జరగలేదండి. రైతు భరోసా ఇస్తానన్నావు,
ఎకరానికి 7,500 2 సార్లు 2 కార్లకు 15,000. ఏది డిసెంబర్లో వచ్చినావు నువ్వు. పాత పద్ధతిలో కేసీఆర్ ఇచ్చినట్టు అటు ఇటు తాయి అయిపోయి ఒక్కటి కంప్లీట్ చేయగలిగినావు. రైతు బంధు 10,000 ఈసారి లేదు, అయిపోయింది. డిసెంబర్లో పోయింది, ఒక్కసారి వేసినావు. జూన్ నుంచి మొదలు పెడితే జూన్ 5వ తారీఖు 6వ తారీఖు నుంచి మొదలు పెడితే జూన్ ఎండింగ్ వరకు కేసీఆర్ గారు రైతు బంధు వేసేది. అంటే సీజన్ ముందుగా కాకముందే. ఇప్పుడు అయిపోయింది, జూలై అయిపోయింది. దానికి రైతు బంధు, రైతు రుణమాఫీ చేసినా నీ దగ్గొట్టినావు, అయిపోయింది. కౌలు రైతులకు 15,000 ఇస్తానన్నావు. అసలు కౌలు రైతులకు ఊసే లేదు. వ్యవసాయ కూలీలకు 12,000. అంటే రైతు భరోసా 3 పథకాలు పోయినాయి. నేను చెప్పినట్టు 2,500 పోయింది. నిరుద్యోగులకు 4,000 భృతి నెలకి ఇస్తానని చెప్పినావు. 30 లక్షల మంది నిరుద్యోగులను నువ్వే చెప్పినావు. మన 4,000 ఒక్క పైసా ఎవరికి ఇవ్వలేదు నువ్వు. క్రెడిట్ కార్డు ఇస్తా అన్నావు 5 లక్షలు, అది లేదు. ఏంది మహిళ చదువుకునే పిల్లలకు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను, ఎలక్ట్రికల్ స్కూటీ, అదేటి పోయింది. 4,000 పెన్షన్ ఇవ్వటానికి అసలు నీకు వచ్చిన అభ్యంతరం ఏందో చెప్పు. నీ అధిష్టానాన్ని పంపడానికి 1,000 కోట్ల రూపాయలు ఉంటాయి నీ దగ్గర. ఇప్పుడు పంపడానికి మూసికి 1,50,000 కోట్లని నీకు దగ్గర పైసలు ఉంటాయి. పేద ముసలి వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళకు 4,000 చేయడానికి నీ మనసు రావట్లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు పెన్షన్ మీరు ఇంప్లిమెంట్ చేయట్లేరు? ఎందుకు 4,000 చేయట్లేరు? ఏం పరిపాలన మీ పరిపాలన ఇవ్వాలా? రుణమాఫీకి సంబంధించి ఎంత గందరగోళం అంటే అసలు దాదాపు రేషన్ కార్డే కీలకంగా ఉంది. సర్కారం రేషన్ కార్డు లేదంటుంది. బట్ అమలు విషయం చూస్తే రేషన్ కార్డే ప్రామాణికంగా ఉన్నట్టే చాలా మంది బాధపడుతున్నారు. మాకు రుణమాఫీ అనేది ఈ దొంగ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, లంగ మాటలు చెప్పడం రేవంత్ రెడ్డి గారికి అలవాటు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి కాక ఇప్పుడు కేసీఆర్ గారు 2018లో రుణమాఫీ 1,00,000 లోపు రుణమాఫీ ఇస్తామని. 1,00,000 లోపు రుణమాఫీ ఒకటే లెక్క చెప్తా. 1,00,000 లోపు రుణమాఫీకి రైతుల సంఖ్య 37.8. అంటే 38 లక్షల మంది రైతులు ఉన్నారు. అమౌంట్ 19,000 కోట్లని ఇంకోవైపు నిర్ణయానికి వచ్చి సర్కార్ లెక్కింది. దానికి 12,000 13,000 కోట్లు చేసినారు. కోడ్ రావడంతో 6,000 కోట్లు అయిపోయింది. ఇప్పుడు నువ్వు అదే 1,00,000 లోపు రుణమాఫీ, 1,00,000 వరకు రుణమాఫీ అన్న దాంట్లో ఈ 38 లక్షలు 11.5 లక్షలకు ఎట్లా తగ్గిపోయాయి? 19,000 కోట్లు 7,000 కట్లు వచ్చాయి. వీళ్ళు ఏం లేదు. ఈ డ్రామా అంతా ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు 69.5 లక్షలకు రైతు బంధు ఇచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన కింద 32 లక్షల మందికి ఇచ్చింది, సగానికి సగం. ఇప్పుడు అదే 32 లక్షలకి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయబోతున్నారు. అంతకుమించి ఒక్క రైతు కూడా రాదు. సుశీల్ రెడ్డి తెలంగాణలో బీఆర్ఎస్ బలపడుతుందనేది వారు చేసిన విశ్లేషణ, పివిఎస్ శర్మ గారు. సో కానీ అంటే ఇక్కడ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పోయినా కూడా ప్రజలు దానికి సంబంధం లేదు, ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారనేది వారి విశ్లేషణలో ఉన్నటువంటి సారాంశం. రాజేష్ గారు, ఇది బీఆర్ఎస్ ఎందుకు బలపడుతున్నదంటే ఈ రోజు సరే మీరు టీ న్యూస్ లో చెప్పినా, నమస్తే తెలంగాణలో రాసిన, లేతే నరసింహారెడ్డి గారు చెప్పినా, నేను చెప్పినా వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి అంటారు. కానీ ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వాళ్ళు రాసిరు మన రాజేష్ గారు 2 వార్తలు. ఏంది? ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది, వైద్య శాఖలలో వసూళ్ల పర్వం కొనసాగుతా ఉన్నది, వసూళ్ల పర్వం మీద సీఎం సీరియస్, మీ ఇంటోళ్ళేమో వసూలు చేయొచ్చు, మిగతా వాళ్ళు చేయొద్దా అనేది జనాలు నవ్వుకుంటా అంటున్నారు. ఈ రోజు కరెంట్ పోగానే ఊళ్ళల్లో చాలా సెటైరికల్ గా జై కాంగ్రెస్ అంటున్నారు జనాలు. కరెంట్ పోగానే సో జై కాంగ్రెస్ అనేది ఒక వ్యంగ్యంగా ప్రతిరోజు 20-30 సార్లు వినపడతా ఉన్నది. సో ఈ రోజు జనాల్లో వాళ్ళకి ఒక కంపారిజన్ మొదలైంది అన్న చెప్పినట్టుగా. సో ఈ రోజు ఏం జరుగుతా ఉన్నది అంటే మొత్తము మీరు ఇంతకు ముందు ప్రస్తావించిండ్రు, ముఖ్యమంత్రి గారు 18 సార్లు ఢిల్లీకి పోయిండు, వీధి కుక్కల బారి నుంచి జనాలు ఇదవుతున్నారు. ఈ 8 నెలల్లో 35,000 కోట్లు అప్పులు తెచ్చిండు. జనాలు రోడ్ల మీద రోడ్ల మీద తనుకొని సచ్చే స్థాయికి రౌడీయిజం పోయినది, కరెంటు పోతా ఉన్నది, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినాయి, రిజిస్టర్ ఆఫీస్ లో కరెంటు లేక, హాస్పిటళ్లలో వైద్య సేవలు నిలిచిపోయినాయి. ఈ రోజు ఈ 8 నెలల్లో వీళ్ళు సాధించిన ఘనమైన మార్పు ఇది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒక ఫీనిక్స్ పక్షిలాగా, బూడిద నుంచి భగ్గుమని పైకి లేసే ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ లేస్తుందనే ఈ రోజు ఊళ్ళలో జనాలు అనుకుంటున్నారు. అది మొత్తం దేశమంతా గమనిస్తా ఉంటది కదా, ఇంటెలిజెన్స్ గమనిస్తుంది. శర్మ గారు మాట్లాడిన, పివిఎస్ శర్మ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జనరల్ సెక్రటరీ మాట్లాడినది అది గ్రౌండ్ క్షేత్రస్థాయి వాస్తవం. అది ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఈ రోజు ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఖచ్చితంగా సుప్రీంకోర్టు వేటేస్తుంది, వాళ్ళు సభ్యత్వాలు రద్దయితాయి, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటది. ఇది
ఇది జరుగుతది. ఈ జరగడానికి ప్రధానమైన కారణము రేవంత్ రెడ్డి. Right. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేవడానికి కారణం రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గమైన పాలన. జనాలకి వాళ్ళ ఒక విసుగు వచ్చేసింది ఆల్రెడీ. అది ఓట్ల రూపంలో అది వాళ్ళు బుద్ధి చెప్తారు మళ్ళా రాజేష్ గారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.